వేరే కార్లోనో లేకపోతే బస్సో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదమ్మా. మరీ ఎందుకంత కష్టపడి ఆ టిక్కీలో పడుకోవాలైనని? నేనెక్కడ పడుకున్నానమ్మా, నాకు ఇంట్లో అన్ని ఉంటేనే సరిగా నిద్ర పట్టదు, ఇంకా డిక్కీలో ఎట్లా? చూడబ్బాయ్, ఫస్ట్ పాయింట్ నేను నీ గురించి మాట్లాడడం లేదు. సెకండ్ పాయింట్, నిద్ర సుఖమరగదంటారు కదా, నీకు తెలుసా? బాగా అలసిపోతే ఎక్కడన్నా నిద్ర వచ్చేస్తుంది కదా. అది బాగా అలిసిపోతే కదా, నేను ఇక్కడ అలిసిపోయేంత పని ఏం చేశాను? నీకు ఎట్టగో పని పాట లేదని నాకు తెలుసు కానీ నీ కోసం కాదురా అబ్బాయి అంటుంటే మళ్ళా అదే మాట అన్నావు చూడు. నీది నీ పీత బ్రెయిన్ అని మళ్ళా రుజువు చేసేసుకుంటున్నావు కదా. ఇదిగో అమ్మాయి, నువ్వు ప్రతిసారి అట్ట పీత బ్రెయిన్ అనొద్దన్నానా? సర్లే గాని నేను ఎవరి గురించి చెప్తున్నాను ఓసారి లుక్ వేసుకో. దేశ రాజధాని ఢిల్లీలో కారు పేలుడు సంఘటన నేపథ్యంలో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తుండగా ఓ విచిత్రం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పేలుళ్ల నేపథ్యంలో పోలీసులు ఒక కారును ఆపి చెక్ చేశారు. ఆ కారు డిక్కీని తెరిపించారు. అందులో ఒక వ్యక్తి నిద్రిస్తుండడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలింది. దేశవ్యాప్తంగా ఇది కలకలం రేపింది. ఎర్రకోట దగ్గరలో పేలుళ్ల తర్వాత ఢిల్లీలోని అన్ని చెక్ పోస్టుల వద్ద భద్రతను టైట్ చేశారు. పలు చోట్ల వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా సిగ్నేచర్ బ్రిడ్జ్ చెక్ పాయింట్ వద్ద తిమార్పూర్ పోలీసులు ఒక కారును ఆపారు. పెళ్లి వేడుక నుంచి తిరిగి వస్తున్న కుటుంబ సభ్యులు నవ్వుతూ ఆ కారు నుంచి కిందికి దిగారు. మరోవైపు ఆ కారు డిక్కీని పోలీసులు తెరిపించారు. అందులో నిద్రిస్తున్న ఒక వ్యక్తిని చూసి వారు షాక్ అయ్యారు. ఆ వ్యక్తి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉన్నాడు. కారులో ప్లేస్ లేకపోవడంతో అతడు డిక్కీలో అడ్జస్ట్ అయ్యి నిద్రపోతున్నాడని పోలీసులు తెలుసుకుని కొంచెం షాక్ అయ్యారు. ఆ తర్వాత వారిని హెచ్చరించి వదిలేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.